శ్రీమద్భగవద్గీతలోని 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగము. ఇందులో మొత్తం 42 శ్లోకాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జ్ఞానం యొక్క గొప్పతనాన్ని, కర్మను జ్ఞానంతో ఎలా జోడించాలో మరియు గురుశిష్య సంప్రదాయం గురించి వివరిస్తాడు. దీనిలోని ప్రధాన ఘట్టాలు ఇక్కడ ఉన్నాయి. 1. గీత యొక్క ప్రాచీనత మరియు అవతార రహస్యం. శ్లోకాలు 1 నుండి 9. కృష్ణుడు ఈ జ్ఞానాన్ని మొదట సూర్యుడికి ఇచ్చానని, అది కాలక్రమేణా కనుమరుగైందని చెబుతాడు. ఇక్కడే ప్రసిద్ధమైన అవతార తత్వ శ్లోకాలు వస్తాయి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్లోకం 8. భావం: సత్పురుషులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను. 2. చాతుర్వర్ణ్యం మరియు కర్మగతి. శ్లోకాలు 10 నుండి 23. గుణాలను, చేసే పనులను బట్టి 4 వర్ణాలను తానే సృష్టించానని కృష్ణుడు చెబుతాడు. అకర్మలో కర్మ. పనిచేస్తూ కూడా దాని ఫలితంపై ఆశలేనివాడు ఏ పనీ చెయ్యనట్టే, అంటే కర్మబంధం అతడికి అంటదు. కర్మ, అకర్మ, వికర్మల మధ్య ఉన్న సూక్ష్మ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం కష్టమని వివరిస్తాడు. 3. వివిధ రకాల యజ్ఞాలు. శ్లోకాలు 24 నుండి 33. కేవలం అగ్నిలో చేసే హోమమే కాదు, ఇంద్రియ నిగ్రహం, ప్రాణాయామం, ద్రవ్యదానం, తపస్సు మరియు స్వాధ్యాయం, చదువుకోవడం కూడా యజ్ఞాలే అని కృష్ణుడు చెబుతాడు. వీటన్నింటిలోకి జ్ఞానయజ్ఞం శ్రేష్టమైనది. 4. జ్ఞానాన్ని పొందే మార్గం. శ్లోకాలు 34 నుండి 38. జ్ఞానాన్ని ఎలా పొందాలో ఇక్కడ వివరిస్తాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. శ్లోకం 34. భావం: తత్వదర్శులైన జ్ఞానులకు నమస్కరించి, సేవ చేసి, వినయంతో ప్రశ్నలు అడిగి ఆ జ్ఞానాన్ని తెలుసుకో. వారు నీకు ఉపదేశిస్తారు. జ్ఞానం అనే పడవ ద్వారా పాపసముద్రాన్ని దాటవచ్చు. జ్ఞానాగ్ని అన్ని కర్మలను, పాపపుణ్యాలను భస్మం చేస్తుంది. 5. శ్రద్ధ మరియు సంశయ నివృత్తి. శ్లోకాలు 39 నుండి 42. జ్ఞానాన్ని పొందడానికి ఉండవలసిన లక్షణాలను కృష్ణుడు చెబుతాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవాడే జ్ఞానాన్ని పొందుతాడు. సంశయాత్మా వినశ్యతి. అనుమానం, సంశయం ఉన్నవాడు ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖాన్ని పొందలేడు, వాడు నాశనమైపోతాడు. ముగింపు. 42వ శ్లోకం. కృష్ణుడి ఆజ్ఞ. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత. భావం: కాబట్టి ఓ అర్జునా, నీ హృదయంలో అజ్ఞానం వల్ల కలిగిన ఈ సంశయాన్ని జ్ఞానమనే కత్తితో తెంచివేయి. యోగంలో, కర్మయోగంలో స్థిరపడి యుద్ధానికి సిద్ధమై నిలబడు, లే అని కృష్ణుడు ఈ అధ్యాయాన్ని ముగిస్తాడు. సారాంశం: మనం చేసే ప్రతి పనిని భగవదర్పితంగా, జ్ఞానంతో కూడి చేసినప్పుడు అది మనల్ని బంధించదు. జ్ఞానమే అన్నింటికంటే పవిత్రమైనది. తర్వాతి అధ్యాయం కర్మసన్యాస యోగము. 29 శ్లోకాలు గురించి తెలుసుకుందామా?